ఏంటి ఇక్కడికి తీసుకొచ్చావు ప్రియా? శ్రీకాంత్ చూపెట్టడానికి ఇక్కడికి తీసుకొచ్చాను. నీ గంగు ఉన్నాడు, నీ బాయ్ ఫ్రెండ్. అవును, నా బాయ్ ఫ్రెండ్ అంటే నాకు చాలా ఇష్టం, నాకు స్పెషల్. ఇప్పుడేందే నీకు అంతగానో ఫీల్ అవుతున్నావు? నువ్వేమన్నా వేసుకో, నాకైతే తెలియదు. ఫోన్ చేస్తా, వస్తాడు నా కోసం. ఇంట్లో అబద్ధం చెప్పి బీచ్కు పట్టుకొచ్చినావు. 100 బద్దలని ఆడతా నా శ్రీకాంత్ కోసం. హాయ్ బేబే, ఇంతసేపు ఏం చేసేవు? నీకోసమే ఆలోచిస్తూ వస్తూ ఉంటే లేట్ అయిపోయింది తెలుసా. నాకు తెలుసు శ్రీకాంత్ బావా, నేనంటే నీకు చాలా ఇష్టం. ఎందుకంటే నా గురించి ఆలోచించి నువ్వు లేటుగా వచ్చావంటే నాకు ఏదోలా ఉంది. మరి అలా ఆలోచించు నా గురించి. ఈ ప్రేమ చాలు నాకు. ఓ సునీ దుంపల్తేగా, ఏంటే గిట్లా తయారయ్యారు? హే, ఎవరు నువ్వు? మీ లవరోళ్ళ ఫ్రెండ్ను. అదో పిచ్చిది నిన్ను పట్టుకుంది, నువ్వు దాన్ని పట్టుకున్నావు, అది నిన్ను పట్టుకుంది. నాకు అర్థమవుతలేదు. నీకు నా డౌట్ ఉంటే చెప్పు, నిన్ను కూడా మెయింటైన్ చేస్తా. తిక్క బాగా కుదిరినట్టుంది, అందుకే గెలకద్దే మెంటల్ దాన్ని. గట్లుంటుంది మరి మనతోని. గిసుంటి తింగర బుజ్జులు ఎందుకు వేసుకొని తీసుకొస్తావు వెనకాల? బావా, ఇంకోసారి తీసుకురాను. ఓసే, నేను బెస్ట్ ఫ్రెండ్. ఇంకొకసారి ఇట్లా నకరాలు చేసినావు అనుకో, నరాలు తీస్తా. అంటే నువ్వు తీసే తొక్కలు బాగున్నాడు తిన్నాకు. నువ్వేం ఫీల్ కాదు, నువ్వు కూడా బాగున్నావు. చూసావా, వాడు నువ్వు ఉండగానే ఎలా మాట్లాడుతున్నావు నాతో. ఏమన్నాడు? నువ్వు బాగున్నావు అని చెప్పిండు, అంతే కదా. దానికి ఎందుకు ఫీల్ అవుతున్నావు? కాంప్లిమెంట్ ఇచ్చిండని చెప్పి హ్యాపీగా ఫీల్ కావాలి. తింగర్ ముఖం నీకు అర్థం కావట్లేదా ఇంకా? నాకు తెలుసు, నీకు అర్థం కాకపోతే ఏంది, సైలెంట్గా ఉండు. నా కోసం నా తాగుతున్నా నా బంగారానికి థ్యాంక్స్. అరే వెదవా, నీ వల్ల కదా నా ఫ్రెండ్ చెడిపోయింది, బాగా అంటుంది, చుట్టూ తిరుగుతుంది, ఇప్పుడు తాగుబోతులాగా మారిపోయింది. ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు? నోరు బంద్ చేయి. నేను తాగుతా, ఇంకేమన్నా చేస్తా శ్రీకాంత్ కోసం. దొర మంది గిట్లా పెట్టినావా దొర? గింతగానం కలవరిస్తుంది నేను. లేదు, ప్రేమ అనేది ఇచ్చిన, అందుకే అలా ఉంది. మిమ్మల్ని చూస్తే నాకు పెళ్లి చేసుకోవాలంటే భయం అవుతుంది, ప్రేమించాలంటే భయం అవుతుంది. ఏం తేడాగాలు ఉన్నారా బాబు? ఏ గమ్మునుండవే, మంచిగా తాగుతూ ఉంటే. తాగు నువ్వు కూడా, బాగుంది టేస్ట్. సైకో ముఖం దానా. బావా ముందుకు చూస్తున్నాడు కారు. నిన్ను చూస్తూ ఉంటే నాకు నీ కళ్ళలో ధైర్యం కనిపిస్తుంది. చాలు చాలే సరసాలు, పక్కన ఫ్రెండ్ ఉంది ఆపు. ఏం సైకోగాడు ఉన్నారా ఇద్దరు, ఆడో సైకోగాడు ఇదో సైకోది. ఏ పిల్ల, వాడు అది అని అన్న చెప్తున్నా. నీకు లవ్ ప్రపోజ్ చేస్తామని చెప్తున్నా, తెలుసు కదా ఎట్లుండో తర్వాత. చూసినావు కదా నువ్వు ఉండగానే ఎలా మాట్లాడుతుండవు. ఎందుకే మరి నీకు సైలెంట్గా ఉండొచ్చు కదా. నువ్వు బాగా ఎక్కువ మాట్లాడినావు అనుకో, నేను బాగా ఫోర్స్ చేస్తా. ఇద్దరం కలిసి శ్రీకాంతరం చేసుకుందాం. బెస్ట్ ఫ్రెండ్స్ కదా, బాగుంటుంది లైఫ్. నీ సైకోతనం తగలయ్యా. ఏంటే ఇలా తయారయ్యావు? నీకు ఓకేనా? నాకైతే ఓకే, ఎందుకంటే నా బంగారం చెప్పింది కదా, నా బంగారం కోసం ఇంకోళ్ళని కూడా లవ్ చేస్తా. ఇగో మస్తు బీపీలు ఉన్నా, ఎక్కువ తక్కువ చేసేదనుకో కార్లకి వెళ్ళి దుంకి నేను బీక్తా చెప్తున్నా. ఇంకోసారి మాట్లాడకూడదు తీసుకుంటే ముచ్చట్లు. ఏ గమనుడు పొట్టి. నేను కొత్తగా పెట్టిన టీ షాప్ ఇదే. ఎలా ఉంది బంగారం గారు? సూపర్ ఉంది బావా. బాగుంది. పనికి మనం అనుకున్నా, పర్లేదు. ఇట్లాంటి పని చేసుకున్నా దీన్ని జాగ్రత్తగా అర్థమైంది. లేకపోతే నీళ్ళకి అనుకుంటున్నావా? ఎక్కడో కాలుతుంది, నన్ను గిల్గా చెప్తున్నా. ఎందుకే అలా మాట్లాడుతూ? కూల్గా మాట్లాడు. ప్రేమ గుడ్డిది అంటారు, ఇప్పుడు అర్థమైంది. నిజంగా ప్రేమ గుడ్డిది కాదే, ప్రేమించిన వాళ్ళు గుడ్డోళ్ళు. నువ్వేదన్నా నాకు పర్లేదు, నాకు శ్రీకాంత్ బాగున్నాడు. సైకో ముఖం దానా. శ్రీకాంత్ దొరా, నీ పూర్తి డేట్ ఆఫ్ బర్త్ చెప్పు దొరా. నా డేట్ ఆఫ్ బర్త్ నువ్వు ఏదనుకుంటా కదా, నీకు చెప్పు. ఆడపిల్ల ఏజ్ ఎవరు అడగకూడదు, ఆడపిల్ల చెప్పకూడదు, అర్థమైందా? అంటే మీరైతే అబ్బాయిలను అడగచ్చు కదా, మీ శాలరీ ఎంత, మీ ఏజ్ ఎంత అని. మేము అడుగుతానేమో తప్పు. భలే బుద్ధి చెప్పావు బావా, చెప్పు. సరే తీ. ఏం తయారయ్యారు? మీతో ఉన్నదానికంటే రూమ్లో ఒక్కదాన్ని ఉన్నా మంచిగా ఉండు. ఛీ, ఆ టైం పోతున్నా ఇద్దరికి. మలిగిపోయినట్టుంది బావా. పోతే పోనీలే, నీ ఫ్రెండే కదా నిన్ను అర్థం చేసుకుంటుంది. థ్యాంక్స్ బావా, నువ్వు ప్రతి విషయంలో పాజిటివ్గా అర్థం చేసుకుంటావు. నేను కూడా వెళ్తున్నావు, నైట్ అవుతుంది. టాటా బాయ్ బాయ్. ఓకే బాయ్, జాగ్రత్త. ఏం దొరికిర్రా ఇద్దరు తింగరు బుచ్చులు, నా తలకాయ అంత తిన్నారు ఈరోజు.